సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద న్యూ సిరీస్ ఆఫ్ ఇంగ్లీష్ వొకాబులరీ హోమోనిమ్స్ అండ్ హోమోఫోన్స్. సో ఈ కన్ఫ్యూజింగ్ వర్డ్స్ ఉంటాయి కదా, సో ఒకేలాగా మనం ప్రొనౌన్స్ చేసిన బట్ మీనింగ్స్ మాత్రం డిఫరెంట్గా ఉండే వర్డ్స్, సో వీటిని హోమోనిమ్స్ అండ్ హోమోఫోన్స్ అంటారు. సో వీటిల్లో మనకి సేమ్ ప్రొనౌన్సియేషన్ ఒకలానే ఉంటుంది, బట్ ఏంటంటే మీనింగ్స్ అయితే మారిపోతూ ఉంటాయి. సో ఇలాంటి వాటి గురించి ఈ సిరీస్ మొత్తం కూడా మనం డిస్కస్ చేస్తాం. సో ఎందుకంటే ఇవి కూడా ఎగ్జామ్లో మనకు వస్తున్నాయి కాబట్టి, సో మనం డైలీ 50 హోమోనిమ్స్ అండ్ హోమోఫోన్స్ అనేది డిస్కస్ చేస్తాం. సో ఈ 50ని డైలీ వీడియోస్ చొప్పున ఒక్కొక్క వీడియోలో అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళా వన్ షాట్ వీడియో వస్తది. సేమ్ ఇలానే మనకి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అలానే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా అప్లోడ్ చేశాం. సో వీటితో పాటు పారలెల్‌గానే మనకి ఫ్రేజల్ వెర్బ్స్ అలాగే ఫిక్స్డ్ ప్రపోజిషన్స్ కూడా అప్లోడ్ అవుతూ ఉన్నాయి ఎప్పటికప్పుడు గ్రూప్‌లో. కావాలంటే మీరు వాటిని కూడా చెక్‌ఔట్ చేయొచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇందులో 3 వర్డ్స్ ఉన్నాయి. ఎబేట్, ఎబెట్, ఎబట్ అనమాట. సో ఎబేట్ అంటే తగ్గించడం అనమాట. టు బికమ్ లెస్ స్ట్రాంగ్. ఎబెట్ అంటే ఏంటంటే ఎంకరేజ్ అనమాట. సపోర్ట్ చేయడం. ఇందులో క్రిమినల్ యాక్ట్స్‌లో అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎబట్. ఎబట్ అంటే టు బి నెక్స్ట్ ఆర్ టు జాయిన్ టు సంథింగ్ అంటే ఏంటంటే తర్వాత ఉండేదనమాట. సో ఇక్కడ ఈ బిల్డింగ్ తర్వాత ఇది ఉంది కదా, అలా అనమాట. నెక్స్ట్ టు బిసైడ్స్ అంటాం కదా, అలా పక్కన ఉండేది, తర్వాత ఉండేది అలా. నెక్స్ట్ వన్ వచ్చేసి అబ్జ్యూర్, అడ్జ్యూర్. సో సెకండ్ దాంట్లో 2 వర్డ్స్ ఉన్నాయి. అబ్జ్యూరు, ఎడ్జ్యూరు. అబ్జ్యూర్ అంటే ఏంటంటే ఫార్మల్‌గా రిజెక్ట్ చేసేయడం అనమాట. ఒక బిలీఫ్‌ని యాక్సెప్ట్ చేయకపోవడం. నెక్స్ట్ అడ్జ్యూర్ అంటే ఏంటంటే టు సోలెమ్న్లీ కమాండ్ ఆర్ అడ్వైస్ సమ్‌వన్ టు డూ సంథింగ్. అంటే ఏదైనా చేయడానికి కమాండ్ చేయడం. లేదంటే ఏదన్నా చెయ్యొచ్చు అని అడ్వైస్ ఇవ్వడం. సో థర్డ్ దాంట్లో వచ్చేసి 2 ఉన్నాయి. ఎసీడ్, ఎక్సీడ్ అనమాట. ఎసీడ్ అంటే టు గివ్ టు అగ్రీ ఆర్ కన్సెంట్. అంటే ఏంటంటే అగ్రీమెంట్‌ని ఒప్పుకోవడం అనమాట. సో సమ్మతించడం అలా. నెక్స్ట్ ఎక్సీడ్ అంటే ఓవర్ వెయిట్ అనమాట. ఓవర్ అనమాట. ఏదైనా దాటేయడం అనమాట. అది వెయిట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చనమాట. సో ఓవర్‌గా ఉంటే దాన్ని ఎక్సీడ్ అంటారనమాట. కావాల్సిన లిమిట్ కన్నా ఓవర్‌గా ఉంటే. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్‌లో 2 ఉన్నాయి. యాక్సెస్, ఎక్సెస్. యాక్సెస్ అంటే దేనికన్నా పర్మిషన్ ఇవ్వడం అనమాట. సో పర్మిట్ ఉండడం అనమాట. ఏదైనా ఆపర్చునిటీ గ్రాబ్ చేసుకోవడానికి రైట్ పర్సన్ అయి ఉండడం. నెక్స్ట్ వచ్చేసి ఎక్సెస్. ఎక్సెస్ అంటే సర్ప్లస్ అనమాట. కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉండడం. దీన్ని సర్ప్లస్ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ దాన్లో 2 ఉన్నాయి. యాక్సెసరీ, యాసెసరీ. సో యాక్సెసరీ అంటే సంథింగ్ ఎక్స్‌ట్రా దట్ ఈస్ నాట్ నెసెసరీ బట్ అట్రాక్టివ్ ఆర్ యూజ్‌ఫుల్ అనమాట. సో మనం యాక్సెసరీస్ అంటాం కదా, సో అవసరం అయితే కాదు, బట్ ఏంటంటే అందం కోసం, ఆనందం కోసం వేసుకునేవి యాక్సెసరీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి యాసెసరీ. యాసెసరీ అంటే సమ్‌వన్ హూ హెల్ప్స్ అనదర్ పర్సన్ కమిట్ ఎ క్రైమ్. సేమ్ ఎబెట్ లానే అనమాట. సో ఎబెట్ ఎలానో యాసెసరీ కూడా అంతే అనమాట. సో దొంగతనం గాని, లేదంటే ఏదైనా తప్పు పని చేయడంలో హెల్ప్ చేయడం అనమాట. సో ఇక్కడికి 5. నెక్స్ట్ వన్ వచ్చేసి యాక్సిడెంట్, ఇన్సిడెంట్. సో సిక్స్త్ వన్‌లో 2 ఉన్నాయి. యాక్సిడెంట్ వచ్చేసి అన్‌ఫార్చునేట్ హ్యాపెనింగ్ దట్ అకర్స్ అన్‌ఇంటెన్షనల్లీ. సో అనుకోకుండా జరిగే ఒక బాధాకరమైన విషయం అనమాట యాక్సిడెంట్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఇన్సిడెంట్. ఇన్సిడెంట్ అంటే అన్ ఇండివిడ్యువల్ అక్కరెన్స్ ఆర్ ఈవెంట్ అనమాట. సో ఏదైనా ఇండివిడ్యువల్ జరిగే ఒక అక్కరెన్స్ అనమాట. ఒక సంఘటన ఇన్సిడెంట్ అంటే. ఏదైనా ఒక సంఘటన జరుగుతది కదా, అదనమాట. నెక్స్ట్ వచ్చేసి అడ్రెస్, అడ్రెస్. సో 2 ఒకటే. అడ్రెస్ స్పెల్లింగ్స్ ఒకటే. బట్ మీనింగ్స్ మారుతున్నాయి. ఇక్కడ అడ్రెస్ అంటే ఏంటంటే టు స్పీక్ టు అంటే మాట్లాడడం అనమాట. ఇప్పుడు మనకి స్టేజ్ ఎక్కిన తర్వాత సపోజ్ హి అడ్రెస్డ్ సమ్ మీనింగ్‌ఫుల్ వర్డ్స్ టు ది చిల్డ్రన్ అంటారు కదా, అలా అనమాట. అడ్రెస్ అంటే చెప్పడం, మాట్లాడడం. నెక్స్ట్ వచ్చేసి అడ్రెస్. ఈ అడ్రెస్ ఏంటంటే ఇదనమాట. డెలివరీ బాయ్ డెలివరీ చేసేటప్పుడు అడ్రెస్ అడుగుతారు కదా, ఈ అడ్రెస్ ఇది. సో 2 అనమాట. నెక్స్ట్ వచ్చేసి అడ్వర్సిటీ, అడ్వర్సరీ. సో అడ్వర్సిటీ అంటే అన్ అన్‌ఫేవరబుల్ సిట్యుయేషన్ అనమాట. ఏదైనా సిట్యుయేషన్ ఫేవరబుల్‌గా లేకపోతే దాన్ని అడ్వర్సిటీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి అడ్వర్సరీ. అడ్వర్సరీ అంటే ఎన్ ఎంప్టీ ఆర్ అపోజింగ్ ఫోర్స్ అనమాట. ఏంటంటే ఏదైనా ఖాళీ లేదా అపోజిట్‌గా వచ్చే ఫోర్స్ అనమాట. సో సింపుల్‌గా చెప్పాలంటే ప్రత్యర్థి లేదంటే అలా అనమాట. ఖాళీ అలా. నెక్స్ట్ వచ్చేసి అడ్వైజ్, అడ్వైజ్. సో సి డిఫరెన్స్ అనమాట. ఎస్. సో స్పెల్లింగ్ జాగ్రత్తగా చూసుకోవాలి. సో అడ్వైజ్ అంటే ఒపీనియన్ అనమాట. ఒక ఒపీనియన్ వేరొకళ్ళ గురించి గాని, దేని గురించైనా అడ్వైజ్ ఇవ్వడాన్ని ఇది అడ్వైజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అడ్వైజ్. అడ్వైజ్ అంటే టు గివ్ అడ్వైస్ టు. అంటే సో దీనికి వెర్బ్ ఫార్మ్ అనమాట. సో ఎన్ ఒపీనియన్ ఆఫర్డ్ యాస్ ఎ గైడ్. సో సేమ్ 2 ఒకటే. ఇది వెర్బ్ ఫార్మ్ బట్ ఏంటంటే. నెక్స్ట్ వచ్చేసి అడాప్ట్, అడాప్ట్, అడక్ట్. అడాప్ట్, అడాప్ట్, అడక్ట్. అంటే ఏంటంటే ఫస్ట్ అడాప్ట్ వచ్చేసి ఏదన్నా తీసుకోవడం అనమాట. ఎవరినన్నా అడాప్ట్ చేసుకున్నామంటారు కదా, సో టు చూజ్ ఆర్ టేక్ అట్స్ వన్స్ ఓన్ విల్ అనమాట. అంటే ఏంటంటే ఒకళ్ళ విల్ ప్రకారం ఒకళ్ళని తను సొంతం చేసుకోవడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి అడాప్ట్. అడాప్ట్ అంటే అనుగుణంగా మారిపోవడం.
సో, మనకి అడాప్టే సిద్ధాంతం ఉంటది కదా! డార్విన్స్ థియరీ ఆఫ్ అడాప్టేషన్. సో, మార్పులు తగ్గట్టు మారకపోతే కాలంలో కలిసిపోతారని రెడ్ బీటిల్స్, గ్రీన్ బీటిల్స్ స్టోరీ. సో, అలా అనమాట. అడాప్ట్ అంటే అది. సో, ఎన్విరాన్మెంట్‌కి తగ్గట్టు చేంజ్ అయిపోవడం. నెక్స్ట్ వచ్చేసి అడాప్ట్. అడాప్ట్ అంటే ఏంటంటే, ఎప్ట్ అని ఎక్కడొచ్చినా సరే ఈ ఈపీటీ అనేదొచ్చిందంటే అది రూట్ వర్డ్. ఆహ్, ఎప్ట్ అంటే స్కిల్డ్ అనమాట. స్కిల్డ్ ప్రొఫెషనల్ అలా అనమాట. సో, స్కిల్డ్, ప్రొఫిషియంట్. సో, అడాప్ట్ అంటే. సో, ఇక్కడికి 10 అయినియి. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, ఎడిషను, ఎడిషను, ఎడిక్టెడ్. సో, ఎడిషన్ అంటే కలపడం అనమాట. ప్రాసెస్ ఆఫ్ యాడింగ్. సో, ఇక్కడ ఎడిషన్ చేస్తాం కదా! సో, ఇదనమాట ఎడిషన్ అంటే. ఈ ఎడిషన్ ఏంటంటే పర్టిక్యులర్ ఫార్మ్ ఆఫ్ వెర్షన్ ఆఫ్ ఎ పబ్లిక్ టెస్ట్ అనమాట. సో, ఇక్కడ తను వీడియో గేమ్ ఆడుతున్నాడు. సో, ఇది ఫస్ట్ ఎడిషన్ వీడియో గేమ్. ఇందులో చేంజెస్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వదిలితే అది సెకండ్ ఎడిషన్. ఇది థర్డ్ ఎడిషన్. అంటే ఏంటంటే ఒక ఒక దానికి సంబంధించింది ఇయర్‌లీ మారుతూ ఉంటాయన్నమాట. బేస్డ్ ఆన్ చేంజెస్. పబ్లిష్డ్ మారుతా ఉంటాయి పబ్లిష్ చేసినయి. సో, గేమ్ అదే, సీరీస్ అదే, బుక్ అదే. బట్ ఏంటంటే సీరీస్‌లో మారుతా ఉంటాయన్నమాట ఎడిషన్స్‌లో. అలా లేటెస్ట్ యాడ్ అవుతూ ఉంటాయి అలా. నెక్స్ట్ వచ్చేసి ఎడిక్టెడ్. ఎడిక్టెడ్ అంటే అనేబుల్ టు స్టాప్ డూయింగ్ ఆర్ యూజింగ్ సంథింగ్ అనమాట. సో, ఏదైనా ఆహ్, ఆహ్, తప్పించుకోలేకపోవడం అనమాట. సో, అడిక్ట్ అయిపోవడం అంటారు చూసారా? అదనమాట. సో, ఇక్కడ వీడియో గేమ్‌కి అడిక్ట్ అయిపోతున్నారు చూసారా? అలా అనమాట. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఎడోరు, ఎడార్న్. సో, ఎడోర్ అంటే ఏంటంటే టు రిగార్డ్ విత్ ద అట్‌మోస్ట్ ఎస్టీమ్, లవ్ అండ్ రెస్పెక్ట్ అనమాట. సో, ఎడోర్ అంటే లవ్ అండ్ రెస్పెక్ట్ సింపుల్‌గా చెప్పాలంటే. నెక్స్ట్ అడార్న్ అంటే టు డెకరేట్ ఆర్ యాడ్ బ్యూటీ అనమాట. సో, దేన్నన్నా డెకరేట్ చేయడం లేదా అందాన్ని చేకూర్చడాన్ని అడార్న్ అంటారు. సో, ఎడోరు, ఎడార్న్. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్వర్స్, అడ్వర్స్. సో, అడ్వర్స్ అంటే ఏంటంటే అన్‌ఫేవరబుల్ అనమాట. అంటే మనకు అనుగుణంగా లేని, డిఫికల్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అవర్స్. అవర్స్ అంటే ఏంటంటే హావింగ్ ఏ స్ట్రాంగ్ డిస్‌లైక్ అనమాట. సో, అపోజిట్ సెన్స్ ఆఫ్ ఫీలింగ్ అనమాట. ఎలా అంటే డిస్‌లైక్ సింపుల్‌గా చెప్పాలంటే. స్ట్రాంగ్ డిస్‌లైక్‌ని అవర్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్, 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 ఎఫెక్ట్ అనమాట. సో, ఎఫెక్ట్ అంటే వచ్చేసి టు ఇన్‌ఫ్లూయెన్స్ అనమాట. టు ఇన్‌ఫ్లూయెన్స్ అంటే ఇప్పుడు మనకి ఏదన్నా ఇన్‌ఫ్లూయెన్స్ చూపిస్తది కదా! మనకి ఒకళ్ళని చూసి ఇంకొకటి, లేదంటే ఒకళ్ళ ద్వారా ఇంకొకటి, అది ఒక ఎఫెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎఫెక్ట్ ఏంటంటే ఎమోషనల్ రెస్పాన్స్ అనమాట. సో, ఏదైనా ఎఫెక్ట్ చేసిందా అంటే ఏంటి దాని అర్థం ఎమోషనల్‌గా రెస్పాన్స్ అయిందా అని. సో, ఏదైనా సిట్యుయేషన్ ఎఫెక్ట్ చేసింది అంటాం కదా! అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్. ఎఫెక్ట్ అంటే రిజల్ట్ అనమాట. సో, ఈ ఎఫెక్ట్ అంటే రిజల్ట్. సో, దాని ఎఫెక్ట్ వల్లనే మీకు ఇలా జరిగిందంటాం కదా! అంటే దాని రిజల్ట్ వల్లనే ఇలా జరిగిందని. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్. సో, దాని ఎఫెక్ట్ ఏంటి అంటాం. దాని ఎఫెక్ట్ ఏంటి అంటే దాని కాజ్ ఏంటి అని. దాని యొక్క పవర్ ఏంటి అని అనమాట అలా. నెక్స్ట్ వచ్చేసి 15థ్ వన్ ఎఫ్లిక్ట్, ఇన్ఫ్లిక్ట్ అనమాట. ఎఫ్లిక్ట్ అంటే ఏంటంటే పెయిన్ ఆర్ సఫరింగ్ అనమాట. ఏదైనా బాధని లేదంటే నొప్పి భరించడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లిక్ట్. ఇన్ఫ్లిక్ట్ అంటే ఏంటంటే టు ఇంపోజ్ అనమాట. సో, ఏదైనా ఇంపోజ్ చేయడం. సో, ఇక్కడ పెనాల్టీ ఇంపోజ్ చేశారు జడ్జి అలా అనమాట. సో, ఏదైనా ఇంపోజ్ చేస్తే ఏదైనా హార్మ్‌ఫుల్ లాంటిది, సో, దాన్ని ఇన్ఫ్లిక్ట్ అంటారనమాట. సో, ఎఫ్లిక్ట్, ఇన్ఫ్లిక్ట్ అనమాట. సో, అవి 2 డిఫరెంట్. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఎయిల్, ఎలే. సో, ఎయిల్ అంటే ఏంటంటే టు బి సిక్ ఆర్ అన్‌వెల్. సో, ఎయిల్ అంటే టు బి సిక్ ఆర్ అన్‌వెల్ అనమాట. సో, ఏంటంటే సిక్‌గా ఉండడం, మనం నీట్‌గా లేకపోవడం అనమాట. అంటే ఏంటంటే హెల్తీగా లేకపోవడం. నెక్స్ట్ వచ్చేసి ఎలే. ఎలే అంటే ఏ టైప్ ఆఫ్ బీర్ అనమాట. సో, బీర్‌లో ఒక టైప్ ఇలా మనకి పెద్ద గ్లాస్ ఇచ్చి, సో, అందులోంచి ఇలా నురగ బయటకొస్తది కదా! సో, దాన్ని ఎలే అంటారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎయిడీ. సో, ఎయిడ్ అంటే హెల్ప్ చేయడం అనమాట. సో, మనకి స్టేట్ గవర్నమెంట్ ఎక్కువ, ఐ మీన్ స్టేట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ ఏదన్నా ఫ్లడెడ్ కంట్రీస్ ఉంటాయి కదా! సో, లేదంటే ఏదైనా ఎకనామికల్లీ పూర్ కంట్రీస్ ఉంటాయి కదా! వాటికి ఎయిడ్ పంపిస్తూ ఉంటది. సో, ఎయిడ్ అంటే దాని అర్థం అసిస్ట్ అనమాట, హెల్ప్. నెక్స్ట్ వచ్చేసి ఎయిడే అంటే ఎన్ అసిస్టెంట్ అనమాట. సో, ఎవరికన్నా సీఈఓ గాని, బాస్ గాని, మేనేజర్ గాని వీళ్ళకి అసిస్టెంట్లు ఉంటారు కదా! సో, వాళ్ళని ఎయిడే అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇజ్జెల్. సో, ఐజ్లే అంటే ఏంటంటే ఏ స్పేస్ బిట్వీన్ రోస్ అనమాట. మనకి షాపింగ్ మాల్‌లో ఇలా అటు పక్కన, ఇటు పక్కన గ్రోసరీస్ ఉండి మ మనకి మిడిల్‌లో ఖాళీ ఉంటదనమాట. నడుచుకుంటూ ఆ ట్రాలీని తీసుకెళ్ళడానికి. సో, అలాంటి ప్లేస్‌ని ఐజ్లే అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇజ్లే అంటే ఎన్ ఐలాండ్ అనమాట. సో, అదొక ద్వీపం అనమాట. తెలుసు కదా! ఐలాండ్ అంటే చుట్టూరు వాటరుంటాయి. మధ్యలో మాత్రం నేలుంటదనమాట. దాన్ని ఐసోలే అంటారు. సో, ఇందులో ఐసోలేట్ కూడా ఉంటదనమాట. ఐసోలేట్ అని కూడా ఉంటారు. సో, ఐసోలేట్ ఏంటంటే తర్వాత చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎమియబుల్. సో, అమికబుల్ అంటే ఫ్రెండ్లీ అనమాట. ఎమియబుల్ అంటే ప్లెజెంట్ అండ్ ఫ్రెండ్లీ. సో, 2 ఒకటే. ఆల్‌మోస్ట్ 2 కూడా ఒకటే అనమాట.
సో, అమికబుల్ అంటే ఫ్రెండ్లీ, అమియబుల్ అంటే ప్లెజెంట్ అండ్ ఫ్రెండ్లీ అనమాట 2 గూడా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలివియేట్, ఎలివేట్ అనమాట. ఎలివియేట్ అంటే టు మేక్ ఈజియర్ టు ఎండ్యూర్ అనమాట. ఎలివియేట్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే మెరుగుపరచడం అనమాట. సో, మెరుగుపరచడాన్ని ఎలివియేట్ అంటారు. అంటే ఒకదాన్ని ఇంకో దానిలాగా మార్చడం, మెరుగుపరచడం, బాగు చేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎలివేట్. ఎలివేట్ అంటే టు లిఫ్ట్ అప్ అనమాట. సో, దేన్నన్నా ఎలివేట్ చేయాలంటే పైకి లేపడం అనమాట. ఏదన్నా పైకి లేపడాన్ని ఎలివేట్ అంటారనమాట. సో, ఎలివియేట్ అంటే అది, ఎలివేట్ అంటే ఇదనమాట. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్వేస్, ఆల్వేస్. సో, ఆల్వేస్ అంటే నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఎవ్రి మేనర్ పాసిబుల్. సో, అంటే ఏంటంటే ఆహ్, ఎలా అయినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నానికి ఆల్వేస్ అంట. నెక్స్ట్ ఈ ఆల్వేస్ అంటే రెగ్యులర్‌లీ. సో, మనకి ఆల్వేస్ తెలుసు కదా! సో, హి ఈజ్ ఆల్వేస్ హి ఆల్వేస్ గో ఫర్ ఎ రన్ అంటారు. లేదంటే హి ఆల్వేస్ గో ఫర్ ఎ మార్నింగ్ వాక్ అలా అనమాట. ఆల్వేస్ అంటే ఎప్పుడు రెగ్యులర్‌గా అని. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్టరేషన్, ఆల్టర్‌కేషన్, ఆల్టర్‌నేషన్. సో, ఆల్టరేషన్ అంటే చేంజ్ అనమాట. సో, మనకి ఆల్టరేషన్ చేస్తారు, డ్రెస్ కుట్టించుకోవాలంటారు చూసారా? ఆల్టరేషన్ అంటే చేంజ్. ఆల్టర్‌కేషన్ అంటే డిస్ప్యూట్, క్వారల్ అనమాట. సో, ఇద్దరి మధ్యలో ఏదైనా డిస్ప్యూట్ గాని, క్వారల్ గాని వస్తే దాన్ని ఆల్టర్‌కేషన్ అంటారు. నెక్స్ట్ ఆల్టర్‌నేషన్. ఆల్టర్‌నేషన్ ఏంటంటే సక్సెసివ్ చేంజ్ ఫ్రమ్ వన్ థింగ్ ఆర్ స్టేట్ టు అనదర్ అండ్ బ్యాక్ అగైన్. ఆల్టర్‌నేషన్ ఏంటంటే, ఒక స్టేట్ నుంచి ఇలా ఇంకో స్టేట్‌కి మారడం. మళ్ళా కొంచెంసేపటికి మళ్ళా దీని స్టేట్ నుంచి దీని స్టేట్‌కి మారిపోవడం. అలా అనమాట. అలా ఫ్రంట్, బ్యాక్, ఫోర్త్, బ్యాక్ ఉంటది కదా! సో, అలా అనమాట. ఎదరికి, వెనక్కి వెళ్ళేదాన్ని ఆల్టర్‌నేషన్ అంటారు. ఆల్టరేషన్ అంటే చేంజ్ చేయడం, ఆల్టర్‌కేషన్ అంటే గొడవ పడడం, ఆల్టర్‌నేషన్ అంటే స్టేట్ చేంజ్ అయ్యి మళ్ళీ రివర్స్ అవ్వడం. నెక్స్ట్ వచ్చేసి ఆల్టరేషన్, ఆల్టర్‌కేషన్, ఆల్టర్‌నేషన్. సో, ఇప్పుడే చెప్పాము సేమ్ ఇవే. నెక్స్ట్ వచ్చేసి అప్రహెండ్, కాంప్రహెండ్. సో, కాంప్రహెండ్ అంటే అప్రహెండ్ అంటే క్యాచ్ సంబడి. కాంప్రహెండ్ అంటే టు అండర్‌స్టాండ్ అనమాట. సో, ఎవరినన్నా పట్టుకో అంటే దాన్ని అప్రహెండ్ అంటారు. సో, ఏదన్నా అర్థం చేసుకుంటే దాన్ని కాంప్రహెండ్ అంటారు. కాంప్రహెన్షన్ అంటారు కదా! అలా అనమాట కాంప్రహెండ్. నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్మిషన్, అడ్మిటెన్స్. అడ్మిషన్ అంటే అన్ యాక్ట్ ఆఫ్ అడ్మిటింగ్ ఆర్ బీయింగ్. సో, మనకి స్కూల్‌లో అడ్మిషన్స్ ఉంటాయి కదా! అంటే జాయిన్ చేసుకోవడం అనమాట. అడ్మిషన్ అంటే జాయిన్ చేసుకోవడం. నెక్స్ట్ అడ్మిటెన్స్ అంటే ద యాక్ట్ ఆఫ్ అడ్మిటింగ్ సమ్‌వన్ టు ఎంటర్. సో, ఇది కూడా అంతే అనమాట. బట్ ఏంటంటే ఇక్కడ జాయిన్ చేసుకోవడం, ఇక్కడేంటంటే ఎవరినైనా లోపలికెళ్ళడాన్ని అడ్మిటెన్స్ అంటారనమాట. సో, ఎవరినన్నా లోపలికి ఎంటర్ చేస్తే దాన్ని అడ్మిటెన్స్, జాయిన్ చేసుకుంటే అడ్మిషన్ అనమాట. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆహ్ ఎల్ఏ, ఎల్ఏ, ఎల్ఐ. సో, ఎల్ఏ అంటే టు మేక్ మోర్ బియరబుల్ ఆర్ లెస్సర్ అనమాట. అంటే ఏంటంటే సివియర్. లెస్ సివియర్ అంటే దాని అర్థం ఏంటంటే తీవ్రత తగ్గించడం. దానికి తీవ్రత తగ్గించడం కోసం ఏదో ఒకటి చేయడం అనమాట. ఇప్పుడు చూడండి బాబు ఏడుస్తున్నాడు. సో, ఈవిడ ఏం చేస్తున్నారు ఒక డాల్ ఇస్తున్నారనమాట. అంటే ఏంటంటే ఏడుపు తగ్గిస్తాడని. సో, అలా ఎల్ఏ అంటే తీవ్రతను తగ్గించడం. నెక్స్ట్ ఎల్ఏ అంటే ఏ నారో ప్యాసేజ్ బిట్వీన్ బిల్డింగ్స్ అనమాట. మనకి బిల్డింగ్స్ మధ్యలో ఇలా స్ట్రీట్స్ ఉంటాయి కదా! సో, ఇలాంటి వాటిని ఎలే అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎలాయ్. ఎలాయ్ అంటే వన్ హూ హెల్ప్స్ అండ్ సపోర్ట్స్ సమ్‌వన్ హూ ఈస్ ఎ డిఫికల్ట్ సిట్యుయేషన్. సో, మనం ఎలాయ్స్ అంటాం చూసారా? మనకి కంట్రీస్‌కి ఎలాయ్స్ ఉంటారు. ఎలాయ్స్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ అని. సో, డిఫికల్ట్ టైమ్స్‌లో హెల్ప్ చేసేవాళ్ళనమాట ఎలాయ్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఇల్యూజన్. సో, అల్యూజన్ అంటే అన్ ఇండైరెక్ట్ రిఫరెన్స్ అనమాట. సో, ఏదైనా డైరెక్ట్ రిఫరెన్స్ కాకుండా ఇండైరెక్ట్ రిఫరెన్స్ ఇస్తే దాన్ని ఎల్యూజన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇల్యూజన్ అంటే ఫాల్స్ మిస్‌లీడింగ్ అనమాట. ఏంటంటే ఒకటి చూపించి ఇంకోటి చేయడం అలా అనమాట. మిస్‌లీడ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి అల్యూడ్ అంటే టు మేక్ ఎన్ ఇండైరెక్ట్ రిఫరెన్స్ టు అంటే. అంటే ఏంటంటే ఏదైనా డైరెక్ట్ రిఫరెన్స్ ఇవ్వకుండా ఇండైరెక్ట్ రిఫరెన్స్ ఇవ్వడం. సేమ్ ఎల్యూజన్ లాగానే ఎల్యూడ్ కూడా. ఈ ఎల్యూడ్ ఏంటంటే టు అవాయిడ్ అనమాట. అంటే తప్పించుకోవడం. సో, దొరకకుండా తిరగడం అనమాట ఎల్యూడ్ అంటే. సో, ఈ ఎల్యూడ్ వేరు, ఈ ఎల్యూడ్ వేరనమాట. సో, స్పెల్లింగ్స్ అనేవి జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ. సో, ఆల్రెడీ అంటే బై దిస్ టైమ్ అంటే ఆల్రెడీ జరిగిందని, ఇప్పటికని. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ అంటే ఏంటంటే ఫుల్‌గా ప్రిపేర్ అనమాట. సో, అందరూ రెడీ అంటే ఫుల్‌గా ప్రిపేర్ అయ్యి ఉన్నారనమాట అలా. నెక్స్ట్ వచ్చేసి ఆల్ రైట్ అంటే ఓకే అని, సరే అని. నెక్స్ట్ వచ్చేసి ఆల్ రైట్ అంటే అన్నీ బానే ఉన్నాయని, కంప్లీట్‌లీ రైట్ అనమాట. సో, యూజ్ ఇట్ టు ఇండికేట్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఆర్డర్ అనమాట. అంటే అన్నీ కరెక్ట్‌గా కావాల్సిన స్టేట్‌లో ఉన్నాయని. ఇక్కడొచ్చేసి ఏంటంటే ఇన్ఫార్మల్ వేరియంట్ ఆఫ్ ఆల్ రైట్ అనమాట. సో, దీనికి ఇన్ఫార్మల్ వే అనమాట ఇది. ఆల్ రైట్ అంటే జస్ట్ ఓకే. బాగున్నా, బాలేకపోయినా ఓకే. పర్లేదని. ఈ ఆల్ రైట్ ఏంటంటే అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయన్నమాట. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి యాంటిక్ అంటే మనకు తెలుసు కదా! సో, పాత వస్తువులు ఏయైతే ఉంటాయో వాటిని యాంటిక్స్ అంటారు. సో, వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు కదా! అలా ఇవి యాంటిక్స్ అంటే. నెక్స్ట్ వచ్చేసి యాంటిక్. టీఐక్యూయూ అయితే ఇది. ఏఎన్టీఐసీ అంటే
స్ట్రేంజ్ అండ్ అన్యూజువల్ బిహేవియర్ అనమాట. బిజరే అంటాం కదా! బిజరే అలా అనమాట. యాంటిక్ అంటే స్ట్రేంజ్ అండ్ అన్యూజువల్ బిహేవియర్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎనీవన్ ఆర్ ఎనీవన్. ఎనీవన్ అంటే రిఫర్స్ టు ఏ సింగిల్ పర్సన్. అంటే సపోజ్ మనకి ఎనీవన్ హాస్ ఎ పెన్ అంటాం. సో, ఎనీవన్ హాస్ ఎ పెన్ అంటే ఇదనమాట. రిఫర్స్ టు ఏ సింగిల్ పర్సన్ ఆర్ థింగ్ ఇన్ ఏ గ్రూప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎనీవన్ అంటే రిఫర్స్ టు ఎనీ పర్సన్ ఆర్ ఎనీ మెంబర్ ఆఫ్ ఏ గ్రూప్. అంటే సపోజ్ మనకి ఇప్పుడు ఎనీ గ్రూప్ ఉందనుకోండి. గ్రూప్ నంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా! సో, అందులో ఒక పర్సన్ గాని, లేదంటే ఆ మెంబర్స్ ఆఫ్ అందరిలో కూడా ఒక పర్సన్ రిప్రజెంట్ చేయడానికి ఈ ఎనీవన్ వాడతారు. ఈ ఎనీవన్ దేనికి వాడతారంటే రిఫర్స్ టు ఏ సింగిల్ పర్సన్ ఆర్ థింగ్ ఇన్ ఏ గ్రూప్ అనమాట. సో, ఏదన్నా గ్రూప్‌లో ఉన్న సింగిల్ పర్సన్‌కి గాని, సింగిల్ థింగ్‌కి గాని రిప్రజెంట్ చేయడానికి ఈ ఎనీ వన్ అంటారనమాట. అంటే ఒక్కదాని పర్టిక్యులర్ గురించి మాట్లాడేసొస్తే ఇది. లేదు గ్రూప్‌లో ఎవరినో ఒకళ్ళని రాండమ్‌గా మాట్లాడాలంటే ఇదనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి యాన్యుయల్. యాన్యుయల్ అంటే అక్కరింగ్ హ్యాపెన్స్ ఎవ్రీ ఇయర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యాన్యుయల్ ఏంటంటే టు మేక్ వాయిడ్ ఆర్ నల్ అనమాట. అంటే అది చెల్లదు అని చెప్పడాన్ని యాన్యుయల్ అంటారు. సో, ఈ యాన్యుయల్ ఏంటంటే సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి కదా! వాటిని యాన్యుయల్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎపార్ట్. సో, ఎపార్ట్ అంటే సెపరేట్ అనమాట. సో, ఎపార్ట్ అయిపోయినాయి అంటారు కదా! అంటే సెపరేట్ అయిపోవడం. ఎపార్ట్ అంటే సింగిల్ పార్ట్ అనమాట. సో, ఒక నంబర్ ఆఫ్ థింగ్స్‌లో ఒక పార్ట్ అనమాట. ఏ పార్ట్ అంటే. నెక్స్ట్ వచ్చేసి అప్రైజ్, అప్రైజ్. సో, అప్రైజ్ అంటే టు ఇన్ఫార్మ్ అనమాట. సో, అప్రైజ్ అంటే ఏంటంటే టు ఎస్టిమేట్ ద వాల్యూ ఆర్ క్వాలిటీ ఆఫ్ సంథింగ్ అనమాట. సో, దేన్నన్నా వాల్యూ గాని, క్వాలిటీ గాని ఎస్టిమేట్ చేసి చెప్తే దాన్ని అప్రైజ్ అంటారు. సో, ఈ అప్రైజ్ అంటే ఏంటంటే టు ఇన్ఫార్మ్ ఆర్ టెల్ అనమాట. ఏదైనా చెప్పడం అనమాట. సో, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనమాట. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్టర్. సో, ఆల్టర్ అంటే సాక్రెడ్ ప్లాట్‌ఫార్మ్ ఆర్ ప్లేస్ అనమాట. సో, మనకి ఇప్పుడు పూజ చేసుకునేటప్పుడు చిన్న ఇలా ఉంటది కదా! విగ్రహం పెట్టుకునే ప్లేస్‌లో. సో, దాన్ని ఆల్టర్ అంటారు. సో, ఆల్టర్ అంటే చేంజ్ చేయడం అనమాట. ఇప్పుడు డ్రెసెస్ ఆల్టర్ చేస్తారు కదా! సో, అలా అనమాట. ఆల్టర్ ఇందాక మనం చూసాం కదా! ఆల్టర్‌కేషన్ అక్కడ అది అలా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్టర్నేటివ్. సో, ఆల్టర్‌నేట్ అంటే అక్కరింగ్ ఆర్ సక్సీడింగ్ బై టర్న్స్ అనమాట. సో, ఏదైనా ఆల్టర్‌నేట్ వే అంటారు గదా! సో, అంటే ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి అలా చేంజెస్ అవుతూ ఉండడం అనమాట. ఆల్టర్‌నేటివ్ అంటే పాసిబిలిటీ ఆఫ్ చాయిస్. అంటే మనకి నంబర్ ఆఫ్ చాయిసెస్ ఉంటాయి కదా! సో, వాట్ ఈస్ యువర్ ఆల్టర్‌నేటివ్ ఇఫ్ యూ డు నాట్ సక్సీడ్ ఇన్ దిస్ అంటే, అంటే ఇది కాకపోతే ఇంకేంటని. అంటే చాయిసెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అలాట్. ఎలాట్ అంటే ఎక్కువ అనమాట. లార్జ్ క్వాంటిటీ. అలాట్ అంటే ఏంటంటే, అలాట్ చేయడం. ఎవరికొకళ్ళకి పంచిపెట్టేయడం అనమాట. సపోజ్ నీ వాటా ఇంత, నీ వాటా ఇంత అని అలాట్ చేస్తాం గదా! ఇది అలాట్ అనమాట. డివైడ్ ఆర్ పోర్షన్ ఔట్ అంటే ఎవరి పోర్షన్ ఆళ్ళకిచ్చేయడం. లాట్ అంటే ఏంటంటే, ఒక చోట లాట్‌గా ఉన్నదనమాట. అంటే లార్జ్ క్వాంటిటీ. నెక్స్ట్ వచ్చేసి ఆల్ టుగెదర్ అనమాట. ఆల్ టుగెదర్ కలిపుంటే ఏంటంటే, థోరోలీ అనమాట. ఈ ఆల్ టుగెదర్ అంటే ఏంటంటే, ఎవ్రీవన్ ఆర్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్లేస్. సో, అన్నీ ఒకే చోట కలిసుంటే దాన్ని ఈ ఆల్ టుగెదర్ అంటారనమాట. సో, ఈ ఆల్ టుగెదర్ అంటే థరోలీ, ఈ ఆల్ టుగెదర్ అంటే ఎవ్రీవన్ ఆర్ ఎవ్రీథింగ్ ఎట్ ఎ వన్ ప్లేస్. సో, అది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంజెల్. ఏంజెల్ అంటే ఏంటంటే మనకు తెలుసు కదా! ఇప్పుడు సూపర్ న్యాచురల్ బీయింగ్ అనమాట. ఏ గుడ్ పర్సన్. సో, ఏంజెల్స్ అంటారు కదా! అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి యాంగిల్. సో, ఏంజిల్ ఇది, యాంగిల్ ఇది. సో, యాంగిల్ అంటే మనకి ఇది ఇలా ఉంటది కదా! తీటాతో రిప్రజెంట్ చేస్తారు. సో, ఇది యాంగిల్ అంటే. యాంగిల్ మేడ్ బై 2 స్ట్రెయిట్ లైన్స్ లేదంటే యాంగిల్ మేడ్ బై 2 లైన్స్ అంతే. సో, దాన్ని కూడా యాంగిలే అంటారు. సో, ఏంజెల్, యాంగిల్ అనమాట. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్టిస్ట్ అనమాట. ఆర్ట్‌ఫుల్ అంటే క్రాఫ్టీ ఆర్ కన్నింగ్ అనమాట. అంటే చెడ్డగా ఉండేదనమాట. కన్నింగ్ అంటే తెలుసు కదా! సో, కొంచెం విషియస్‌గా ఉంటారనమాట. అలాంటి పర్సన్‌ని ఆర్ట్‌ఫుల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఆర్టిస్టిక్ అంటే ఏంటంటే బొమ్మలేసేవాళ్ళు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్టిస్ట్ అంటే సమ్‌వన్ హూ క్రియేట్ థింగ్స్ విత్ గ్రేట్ స్కిల్స్ అనమాట. అంటే ఏంటంటే తెలుసు కదా మనకి మా యాక్టర్‌ని, యాక్ట్రెస్‌ని డైరెక్టర్స్‌ని వీళ్ళందరిని ఆర్టిస్ట్ అంటారనమాట. ఏంటంటే వాళ్ళు ఒక స్కిల్ ద్వారా వాళ్ళు సంథింగ్ న్యూ క్రియేట్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్టిస్టే అంటే అన్ ఆర్టిస్ట్ ఆర్ ఎస్పెషల్లీ అన్ యాక్టర్, సింగర్, డాన్సర్ సేమ్ వాళ్ళే అనమాట. సో, ఇక్కడ ఏంటంటే వాళ్ళు చేసేది చెప్తే ఆర్టిస్టే. సో, వాళ్ళే చేస్తే ఆర్టిస్టే. నెక్స్ట్ వచ్చేసి ఆర్టిసన్ అంటే వర్కర్ హూ ప్రాక్టీసెస్ ఏ ట్రేడ్ ఆర్ హ్యాండీక్రాఫ్ట్ అనమాట. సో, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు ఐరన్‌కి సంబంధించి ప్రిపేర్ చేస్తున్నారు. సో, ఇది ఇలా ఐరన్‌కి సంబంధించిందే కాదనమాట. హ్యాండీక్రాఫ్ట్ అంటే ఏదైనా అవ్వచ్చు. కార్పెంటర్ అవ్వచ్చు, లేదంటే ప్లంబర్ అవ్వచ్చు. ఇలా హ్యాండ్ క్రాఫ్ట్స్‌కి సంబంధించినయి ఏం తయారు చేసినా సో, అలాంటి పర్సన్‌ని ఆర్టిసన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి అసెంటిక్. అసెంటిక్ అంటే ఏంటంటే ప్లెజర్స్ ఇలాంటివి వదిలేసి సింపుల్ లైఫ్ కోసం చూసుకుంటారు కదా! అలాంటి పర్సన్‌ని అసెంటిక్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి యాస్థెటిక్.
యాస్థెటిక్ అంటే బ్యూటీకి సంబంధించిందనమాట. సంథింగ్ రిలేటెడ్ టు బ్యూటీ ఆర్ ఆర్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అసెంట్. సో, అసెంట్ అంటే ద యాక్ట్ ఆఫ్ రైజింగ్ ఆర్ క్లైంబింగ్ అనమాట. ఈ అసెంట్ వచ్చేసి ద డిస్టింక్టివ్ మేనర్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అనమాట. సో, దీన్ని యాక్సెంట్ కూడా అంటారనమాట కొంతమంది. యాక్సెంట్, అసెంట్. సో, యాసెంట్ అంటే దాని అర్థం వచ్చేసి యాక్ట్ ఆఫ్ రైజింగ్ ఆర్ క్లైంబింగ్. సో, ఏంటంటే కొంచెం కొంచెంగా పైకెళ్ళడం అనమాట. ఈ అసెంట్ వచ్చేసి డిస్టింక్టివ్ మేనర్ ఆర్ ఎక్స్‌ప్రెషన్. అంటే ఏదన్నా చెప్పేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తారు కదా! అలా అనమాట. సో, ఆ టైప్ ఆఫ్ మేనరిజం అది. సో, నెక్స్ట్ వచ్చేసి అసిస్టెన్స్, అసిస్టాంట్స్. సో, అసిస్టెన్స్ అంటే హెల్ప్ చేయడం అనమాట. సో, ఎవరికన్నా అసిస్ట్ చేయడం అంటారు కదా! అంటే హెల్ప్ చేయడం, ఎయిడ్ అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్స్ అంటే ఏదైనా ఒక బాస్‌కి కింద పనిచేసేవాళ్ళు. అంటే హెల్పర్స్ సంథింగ్ లైక్ దట్ అనమాట. సో, అసిస్టెంట్స్. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆగర్, ఆగుర్. ఆగర్ అంటే ఏంటంటే ఏ షార్ప్ టూల్ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ మేకింగ్ హోల్స్. డ్రిల్లర్‌ది ఉంటది కదా! ఐ మీన్ మన చేత్తో మనకి పిల్లర్స్ ఏసేటప్పుడు ముందు మనకి ఇల్లు కట్టుకుంటారు కదా! వాళ్ళు బేస్ ఏసే ముందు కింద ఇలా తవ్వుతూ ఉంటారు కదా! దాన్ని ఆగర్ అంటారు. నెక్స్ట్ ఈ ఆగర్ అంటే ఏంటంటే టు మేక్ ఎ ప్రెడిక్షన్ అబౌట్ అంటే ఫోర్‌టెల్ చేయడం అన్నమాట. అంటే మనకి ప్రెడిక్షన్ చేస్తారు కదా! ఫ్యూచర్ ఫోర్‌టెల్ చెప్తారు. సో, అలాంటి వాళ్ళని ఆగర్ అంటారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అఫెక్షన్. సో, అఫెక్షన్ అంటే ఏంటంటే ఫీలింగ్ అనమాట. అదొక రకమైన ఫీలింగ్. ఐ మీన్ ఎఫెక్టేషన్ అంటే ఏంటంటే స్పీచ్ ఆర్ కండక్ట్ దట్ న్యాచురల్ టు వన్ సెల్ఫ్ అనమాట. అంటే ఏంటంటే అది నాట్ న్యాచురల్. సారీ న్యాచురల్ కాదు, నాట్ న్యాచురల్. అంటే అది వాళ్ళకి సంబంధించింది కాదనమాట. ఆళ్ళు యాక్టింగ్ చేస్తారనమాట. సో, అదేంటంటే న్యాచురల్ కాదు. సో, ఏదన్నా సంథింగ్ రిలేటెడ్ టు యాక్టింగ్ అనమాట. సో, వాళ్ళు అది నిజానికి న్యాచురల్‌గా చేయరనమాట. వాళ్ళు మనస్ఫూర్తిగా రాదు. దాన్ని అఫెక్టేషన్ అంటారనమాట. సో, ఇది ఎఫెక్షన్, ఇది ఎఫెక్టేషన్. నెక్స్ట్ వచ్చేసి అడల్టరీ. అడల్టరేషన్ అంటే కల్తీ చేయడం. సో, మొన్న పెద్ద తిరుపతి గురించి చాలా న్యూస్ అయింది కదా! తిరుపతి లడ్డు అడల్టరేషన్. సో, ఇది అనమాట. ఈ అడల్టరేషన్ అంటే ఇలా ఇంప్యూర్ చేయడం. అడల్టరీ అంటే ఏంటంటే ఎక్స్‌ట్రీమ్ మ్యారిటల్ రిలేషన్స్ అనమాట. ఏంటంటే మ్యారేజ్ తర్వాత జరిగే సంథింగ్ రిలేటెడ్ అనమాట. సో, అడల్టరీ అంటే ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి యాస్పిరేషన్. యాస్పర్షన్ అంటే ఏంటంటే అన్ అటాక్ ఆన్ ద రెప్యుటేషన్ ఆర్ ఇంటిగ్రిటీ ఆఫ్ సమ్‌వన్ ఆర్ సంథింగ్. సో, ఏదైనా ఒక పర్సన్ మీద గాని, లేదంటే దేని మీదన్నా గాని వాళ్ళ రెప్యుటేషన్ డ్యామేజ్ అయ్యేలాగా అటాక్ చేస్తే దాన్ని యాస్పర్షన్ అంటారు. యాస్పిరేషన్ అంటే ఏంటంటే స్ట్రాంగ్ డిజైర్ ఆర్ యాంబిషన్ అనమాట. సో, ఏదైనా స్ట్రాంగ్ డిజైర్ గాని, యాంబిషన్ గాని ఉంటే దాన్ని యాస్పిరేషన్ అంటారు. ఇది యాస్పిరేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి యాస్పైర్ అంటే టు వాంట్ సంథింగ్ వెరీ మచ్. అంటే ఏదైనా కావాలని గట్టిగా కోరుకోవడం అనమాట. యాస్పిరేషన్ అంటారు కదా! సో, అలానే సేమ్ యాస్పైర్ కూడా. సో, ఏదైనా గట్టిగా అవ్వాలి అని కోరుకోవడం యాస్పైర్ అనమాట. ఎక్స్‌పైర్ అంటే తెలిసిందే. దాని టైం అయిపోవడం. టు ఎండ్ ఆర్ టెర్మినేట్ అంటే ఏంటంటే దానికి క్లోజ్ చేసేయడం అనమాట. అక్కడితో ముగింపు అని చెప్పడాన్ని ఎక్స్‌పైర్ అంటారు. సో, ఇక్కడితో 50 అయితే కంప్లీట్ అయినాయి. సో, నెక్స్ట్ వీడియోలో ఇంకో 50 అయితే చూద్దాం. సో, hope you guys enjoy this video and see you guys in the next video. Until then, take care. Bye bye. See you. Jai Hind.